వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుక్ అఫీషియల్. సో బిగ్ బాస్ టీజర్ అయితే వచ్చింది. అది టీజర్లా కాకుండా ఏదో సినిమా టీజర్ లాగా ఉందండి. ఏదో ఒక ట్రైలర్ చూసినట్టు అనిపించింది. ఏంటంటే బిగ్ బాస్కి సంబంధించినట్టుగా కంటెంట్గా అనిపించలే. సత్య గారు రావడం, ఏదో దొంగతనానికి వెళ్ళడం, అక్కడ ఏదో విచిత్రమైన కాస్ట్లీ సామాన్లు ఉండడం, ఏదో మోనాలిసా తోటి తన సత్య మాట్లాడడం, ఇవన్నీ చూశాక ఒక బొమ్మను టచ్ చేస్తే స్మోక్ ద్వారా మనకి 8 వస్తుంది. ఫస్ట్ ఆ 8లోంచి నాగార్జున గారు రావడం, లిమిట్లెస్ అని చెప్పేసి అంటున్నారు. లిమిట్లెస్ అంటే నాకు తెలిసి ఈసారి ఉల్టా 7లో చూసాం. సో ఇప్పుడు లిమిట్లెస్ అంటే అది మంచి అయినా చెడైనా గేమ్ అయినా బాధ అయినా సంతోషమైనా కూడా లిమిట్లెస్ అనుకుంటా. సో నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు, ఓకే, తర్వాత ట్రైలర్ ఉంటుందా ఉండదా అనేది కొంచెం డౌట్ ఉంది నాకు. కానీ మొత్తానికి నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్గా ఫిక్స్ అయిపోయారు, ఇంక ఎటువంటి సందేహం లేదు. పడుకునేటప్పుడు బిగ్ బాస్ ప్రియులు ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ ఉంటారు కదా, చాలామందికి డౌట్ అనమాట, ఎవరు వస్తారు అనేది. ఆ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. కానీ నాకు అనిపించింది మోనాలిసా ఎందుకు పెట్టారో కొంచెం అంటే డౌట్. మోనాలిసా ఫోటోతో సత్య గారి క్యారెక్టర్ ఎందుకు ఉంది? సత్య గారు ఏదైనా ఇందులో ఏదైనా గెస్ట్ పాత్ర అంటే మధ్య మధ్యలో రావడం కానీ ఇలాంటి కామెడీ అంటే నాగార్జున గారు హోస్ట్గా చేస్తున్నప్పుడు సత్య గారు కూడా స్టేజ్ మీద ఉంటారేమో నా డౌట్. గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఒకవేళ ఉంటే కనుక నా గెస్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అంటే పాత 7-4 మధ్యలో విన్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో 7లో అయితే అంబటి అర్జును, శోభా శెట్టి అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు హోస్ట్గా చేస్తున్నారు, ఎవరు గెస్ట్ రోల్ చేస్తున్నారు, ఇవన్నీ కాకుండా నాకు అనిపించింది ఏంటంటే నాకు ఒక 4 పేర్లు ఈ మధ్యన వినిపించినాయి. అంటే చాలామంది చెప్తున్నారు కదా, సో అదే నేను రిపీట్ చేయడం ఇష్టం లేదు నాకు నిజంగా చెప్పాలంటే. చాలామంది బిగ్ బాస్ 8 రివ్యూస్ స్టార్ట్ చేస్తున్నారు, అవే రిపీట్ అవ్వడం, అవి మళ్ళీ నేను చెప్పడం. ఇంకా అది ఎలా ఉంటుందంటే అది చూసి చెప్తున్నా ఫీలింగ్ మీకు కలుగుద్ది. సో ఓన్గా నేను చెప్పినా కూడా వాళ్ళు చెప్పినా నన్ను చూసి వాళ్ళు చెప్తున్నారన్న ఫీల్ కలుగుద్ది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మనకి లాస్ట్ ఆగస్ట్ 14th 15th మనకి సైన్ చేస్తారండి. అప్పుడే నేను అప్డేట్స్ మీకు నేను చెప్పినా చెప్పకపోయినా తెలిసిపోతుంది. కానీ ఏంటంటే ఇంకా టైం ఉంది కదా మనకి. నాకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఉదయ్ భాను గారిని అప్రూవ్ చేయరని చెప్పేసి అంటున్నారు. తర్వాత కౌశిక్ అనే ఒక అబ్బాయి ఉన్నారు, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కౌశిక్ మళ్ళీ ఫొటోస్ అవన్నీ ఎడిటింగ్ చేయడం ఎన్ని ఎందుకని చెప్పేసి నాకు అనిపించింది. సో 200 మందిని ఇంటర్వ్యూ చేస్తే 100 మంది ఫైనల్ చేస్తే అందులో 50 మందిని హోల్డ్లో పెడతారనమాట. ఆ హోల్డ్లో ఒక 20 మందిని మనకు ఆగస్ట్ 14th సైన్స్ అయిపోతాయి. సో మనకి టీజర్ ఎలా ఉంది ఏంటనేది ఒక సినిమాటిక్లో ఉంది. చెప్పాలంటే అది ఎలా ఉందంటే వేసుకోలే, సౌండ్ వస్తుందని చెప్పి చెమటలు పడుతున్నాయి. మనకి మోనాలిసా గురించి ఒకటి, సత్య గారి గురించి ఒకటి, స్పెషల్గా ఏదో ఉండబోతుంది అనేది ఒకటి అనిపించింది. ఏది మనకి ఈ టీజర్ చూశాక. సో నెక్స్ట్ మళ్ళీ మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు అంటే ఇక్కడ 4 రోజులు ఉంది నాకు తెలిసి, ఈ 4 రోజుల్లో 10 రోజులు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఏంటి కొన్ని ఉంటాయి కదా, నాగార్జున గారు విజువల్స్, ఆయన డ్రెస్సింగ్స్, ఆయన ఎలివేషన్ షాట్లు, ఆయన డ్యాన్సింగ్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి ఒక మంచి అవుట్పుట్ అయితే మాత్రం మంచి కెమెరా వర్క్ కానీ ఒక సినిమాటిక్లో తీసుకెళ్తున్నారు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే బిగ్ బాస్ కాస్త సినిమా అయిపోద్దేమో అనిపించేస్తుంది. అంత బిల్డప్ షాట్లు పెట్టేస్తున్నారు చెప్పాలంటే. సో ఏదేమైనా కూడా కొన్ని అంటే ఎక్కువసేపు మాట్లాడాలి కాబట్టి కొన్ని నేను రాసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా అంటే ఈ 4 రోజులు బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. అనార్గళంగా 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడాలంటే కొంచెం మైండ్లో ఉండదు కదా, ఎవరికైనా ఉండదు. సో నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ అయితే ఒక 10 రోజులు వస్తుంది అనుకుంటున్నాను. కానీ ఒకటి, ఈసారి అయితే మాత్రం లిమిట్లెస్, ఒక ముక్కలో చెప్పాలంటే లిమిట్లెస్. సో నాగార్జున గారు ఈసారి ఉల్టా కాకుండా లిమిట్లెస్ పెట్టారు. దానివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయని నాకు తెలియట్లే. కానీ పోయిన సీజన్ 7 అయితే మాత్రం ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఒక కామన్ మ్యాన్ వచ్చాడు, గెలిచాడు, విన్ అయ్యాడు. ఆ డబ్బులు ఎంతో కొంత ₹1 అయినా కొంతమందికి వెళ్ళింది. సో ఈసారి ఏంటి, ఈసారి ఎవరిని తీసుకురాబోతున్నారు? కుమారి అంటే అంటున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో బరిలక అంటారా, బరిలక రాదు అంటే ఈ కేటగిరీలో ఉన్న వీళ్ళు అనమాట. కుమారి అంటే అవని, బరిలక అవని, లేకపోతే కొంతమంది ఉన్నారు అఫీషియల్స్. అంటే మనకి కొంతమంది సింగర్స్ ఉంటారు ప్రతి బిగ్ బాస్లో. సింగర్స్ కేటగిరీలో ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారు.
సో అలాగే ప్రభాకర్ గారు మన సీరియల్ ఆర్టిస్ట్ సీనియర్ మోస్ట్. సో నాకు ఆయన చూస్తే శివాజీ గారు చూసేంత ఇది వస్తుంది, ఎందుకంటే ఆయన కూడా ఫేస్ టు ఫేస్ ఉంటుంది. శివాజీ గారు తర్వాత అంటే ప్రభాకర్ రావు గారు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడని అనుకున్నాం, కానీ అంతకుముందు సీజన్లో సో ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలియదు. సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే కరెక్ట్గా మాట్లాడేవాడు ఒకడు ఉండాలి కంపల్సరీగా బిగ్ బాస్కి. ఎందుకంటే మామూలు వాళ్ళు నాగార్జున గారితో మాట్లాడాలంటే భయం ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందంటే రేపొద్దున ఏమవుద్దా అన్న ఫీల్తో వాళ్ళు గమ్మున రెస్పెక్ట్గా సార్ 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 అంటారు. పోనీ ఇంకేదైనా చిన్న మాట మాట్లాడాలంటే క్వశ్చన్ చేస్తారు, సార్ వాడు అలా చేశాడు నేను ఎలా చేశాను. కానీ సీనియర్లు ఉంటారు, ఒక 20 years 25 years ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆర్టిస్టులు ఏమన్నా ఎలాగైనా ఉన్నామండి, వాళ్ళు ఏం చేస్తారంటే నాగార్జున గారిని క్వశ్చన్ చేసి అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు పెడతారు, కావాలనే పెడతారు. ఎందుకంటే శివాజీ గారు అంతకుముందు కూడా అలాగే సీరియస్ అయ్యారు, అయినా మనం చూసాం. సో సీరియస్ అవ్వడానికి పెడతారా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఏమో చెప్పలేం. అది కూడా కాంట్రవర్సీ, అంటే ప్రోమో రిలీజ్ చేసినప్పుడు జనాలకి ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో అది కూడా తీసుకురావడానికి పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. సో నాకు తెలిసి వస్తున్నారు, ఇంకొక 1 రోజుల్లో నేను కూడా పూర్తి అప్డేట్స్ తోటే మాట్లాడతాను. ఎందుకంటే చెప్పిందే చెప్పి ఆ కంటెస్టెంట్ల గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను ఆగస్టు 15 నుంచో 16 నుంచో ఎప్పుడైతే సైన్స్ పెడతారో అప్పటి నుంచి పక్కాగా మాట్లాడడం మొదలు పెడతా. అందరిలాగా చెప్తే అది కిక్ ఏముంటుంది. సో అలాగే నాగార్జున గారు స్టైల్ బాగుంది, మెడలో దండలు డ్రెస్సింగ్స్. అయితే నేను అనుకున్నాను బీభత్సమైన గ్లామర్తో వస్తారనుకున్నాను, అంతకన్నా ఎక్కువ గ్లామర్తో కాస్ట్యూమ్స్ అండ్ ఇవి ఉంటాయి కదా మెడలో దండలు అవన్నీ. నాకు తెలిసి మాయాద్వీపం సినిమా ఏమైనా చూపిస్తున్నారా, లేదా అలాంటిది ఏమైనా ఉంటుందా అంటే నాగార్జున గారు నడుచుకుంటూ రాకుండా స్మోక్లో వస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకు ఇలా స్మోక్లో వస్తారేమో, అదే జరుగుద్దేమో అనుకుంటున్నా. కానీ సత్య గారు అయితే మాత్రం ఉంటారేమో. అసలు సత్య గారు ఎందుకు పెట్టారు అవన్నీ కూడా నాకు మైండ్లో కొంచెం తెలుస్తూ ఉంది. సో ఏదేమైనా కూడా త్వరలో చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇవన్నీ ఊహాగానాలండి, ఓపెన్గా చెప్పాలంటే ఊహాగానాలే కదా ఇవన్నీ కూడా. అందరూ కూడా నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, నాకు బిగ్ బాస్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేనేజర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు అని కొన్ని చెప్తున్నారు. మరి నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఏ ఫోన్లు రావట్లేదే. నేను తెలుసుకోవాలంటే వాళ్ళకే ఫోన్ చేయొచ్చు. నేను ఇండస్ట్రీలో ఉన్నామని వాళ్ళకి డైరెక్ట్గా నేను లైవ్లో మీతో ఉండి నేను కాల్ చేసి మాట్లాడవచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. త్వరలో అప్డేట్ పక్కాగా ఏంటి క్షుణ్ణంగా అడిగి, ఒక్కొక్కసారి అయితే నేను డైరెక్ట్ ఫోన్ కూడా చేయాల్సి వస్తుందేమో అన్నంత ఇదిగానే రెడీ అయ్యే నేను బిగ్ బాస్ గురించి మాట్లాడతాను. సో పల్లవ్ ప్రశాంత్ విషయానికి అంతకుముందు అయితే తెలియకుండా మాట్లాడాను. అంటే తెలియకుండా అంటే నాకు బిగ్ బాస్ ఎప్పుడు అప్డేట్స్ అంటే ఇంకా 24 hours చూస్తూనే నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు అనిపించిందే మాట్లాడినా. సో ఇప్పుడు అలా కాదు, మొత్తం దాని గురించి బిగ్ బాస్ గురించి పునాదుల దగ్గర నుంచి అన్నీ తెలుసుకుని పక్కాగా మాట్లాడుతూ ఉంటే ఆ కిక్ వేరు ఉంటుంది చెప్పాలంటే. అది వినడానికి, అప్డేట్స్ అన్నీ వినడానికి మీకు కిక్ ఉంటుంది. సో కలుద్దాం మరి ఆగస్టు 15-14 వేసుకుని టైము. సో ట్రైలర్ అయితే మాత్రం నా వీడియో కోసం వెయిట్ చేయండి, ట్రైలర్ గురించి కూడా మాట్లాడదాం. సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సరైన ఒక క్యాండిడేట్ దొరకాలి, ఆ క్యాండిడేట్ని నేను సపోర్ట్ చేయాలంటే కనుక నాకు నచ్చాలి. ఏదో ప్రమోషన్స్ కోసమో లేకపోతే వాళ్ళు ఏదో మనకి ఫోన్లు చేసో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసో సపోర్ట్ చేయండి అనడం గురించి కాదు. అందులో ఓపెన్గా చెప్పాలంటే సద్దాం గారు ఉన్నారని అంటున్నారు, అది అంతవరకు తెలియదు నాకు. కానీ నిజంగా సద్దాం గారు ఉన్నారు అనుకోండి, మేము అందరం బాగా క్లోజు, అలాగని చెప్పేసి ఎక్కడా నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, రివ్యూ వేరు, దేనికి తమ్ముడే ప్యాకెట్ అనమాట. సో అలాంటి కొంతమంది అంటే రియాజ్ ఉన్నారు అంటున్నారు, చాలామంది ఉన్నారు అంటున్నారు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. నిజంగా ఉంటే కనుక ఎవరైతే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే త్వరలో కలుద్దాం, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.